ఈ జంగాల కాలనీకి ఈ రోజు పొద్దున్నే మేము 6ంటికి బయలుదేరినప్పుడే మా బీర్లాయలన్న చెప్పిండు, మనం ఎట్టి పరిస్థితుల ఆలేరు నియోజకవర్గంలో నేను మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రచారానికి వచ్చిన. పొద్దున 6ంటికే మీ దగ్గరికి ఫస్ట్ ప్రచారం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని అన్న కోరిక. ఎందుకంటే ఈ కాలనీ మీద అన్నకు చాలా గౌరవం, నమ్మకం. ఎందుకంటే ఇప్పుడే నేను రాగానే కొంతమంది మహిళలు అక్కడ చెప్తారు ఏమని, మొన్న మేము అందరం ఓటేసినాం, మాకు కొన్ని పనులు ఉన్నాయని. వాస్తవంగా మీ అందరికి ఒకటి చెప్తా, మనం అధికారంలో 10 ఏళ్ల తర్వాత మొన్ననే వచ్చినాం, 100 రోజులైంది. మీ అందరికి తెలుసు, మీరందరు పోయి ప్రజాపాలన అని పెడితే మీరందరు పోయి అప్లికేషన్లు పెట్టుకున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్నాక అవన్నీ తీసుకుపోయి ఒక కంప్యూటర్లో ఎక్కించి ఎవరెవరికి పింఛన్ రాలేదు, ఎవరెవరికి ఇల్లు లేవు, ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరు అందరు కూడా ఇచ్చారు కదా అప్లికేషన్లు. ఎందుకు తీసుకుర్రు అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఏం కావాలని తెలిసినాకనే అది చెయ్యాలని రేవంత్ రెడ్డి గారు, మనం బీర్లాయలన్న ఇద్దరు కూడా మీకు మంచి చేయాలన్న ఆలోచనతోటే ఈ ప్రజాపాలన అని పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకురు. సమయం కొద్దిగా పడుతుంది చేయడానికి. ఇప్పుడే ఆ రోడ్డు గురించి ఏదో చెప్పారు, సీసీ రోడ్ల గురించి శాంక్షన్ అయింది ఆల్రెడీ. కాకపోతే మీకు తెలియక మీరు ఏమనుకుంటారు అంటే మొన్ననే కదా ఓట్లు వేసినాం, మాకు 100 రోజులలో పని కాలేదు అనుకుంటారు. యువకుడు మా బీర్లాయలన్న, నేను కూడా యువకుడిని, మనం రేవంత్ రెడ్డి గారు కూడా యువకులు. మేము ముగ్గురము ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన, అన్న ఎమ్మెల్యే గెలిచిండు ఆల్రెడీ, రేవంత్ అన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు ఇప్పుడు నాకు ఓటేసి ఎంపీకి గెలిపిస్తే మేము ముగ్గురం కూడా రాష్ట్రాన్ని మంచి చేయాలన్న ఆలోచనతోటే ఉన్నాం. ఎందుకంటే మేము యువకులం, మీ ఆశీర్వాదం ఉంటేనే ఇంక 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటాం. మేము మీకు ఏం పని చేయకపోతే మీరు వచ్చేసారి మమ్మల్ని లోపలికి కూడా రానియరు ఊళ్ళకు. కాబట్టి బీర్లాయలని నేను మొన్ననే గెలిపించుకుర్రు. ఆయనకు సంవత్సరంన్నర అంటే 5 ఏళ్ళు ఉంటాడు. 100 రోజులే ఉండి ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఇంకా 1400 చిల్లర రోజులు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి చెప్పిన పనులు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనకి ఇష్టం అని చెప్పి ఏమి ఇవ్వకపోవడం వల్లనే మీరు అందరు ఓడగొట్టిరు, అన్నని గెలిపించుకోరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు. మరి సమయం అయితే ఇవ్వాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంది, మే 13వ తారీఖు నాడు. మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఎందుకంటే